ఏపీలో సినిమాలపై మరొక వివాదం చెలరేగుతోంది. జూన్ 1 నుంచి సినిమా హాళ్లు మూసేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. రెంటల్ సిస్టమ్ కాకుండా షేరింగ్ సిస్టమ్ ను అమలు చేయాలంటున్నారు ఎగ్జిబిటర్స్. దీనిపై జరిగిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారనేది తెలియాల్సింది. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నేడు ఫిలిం ఛాంబర్ లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్స్ సభ్యులు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యమైనవే ఉంటాయని అంటున్నారు నిర్మాతలు. ఏపీలో సినిమాలపై మరొక వివాదం చెలరేగుతోంది. జూన్ 1 నుంచి సినిమా హాళ్లు మూసేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ అందిస్తారు. ఫనీ, అక్షయ, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలి అనేటువంటిది ఎగ్జిబిటర్ల నిర్ణయం. అయితే దాని గురించి ఒక 4 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా కలిసి కూర్చొని చాలాసేపు చర్చించడం జరిగింది. సో వాళ్ళ చర్చల అనంతరం ఈ రోజు, అంటే నిన్న జరగాల్సిన మీటింగ్ ఇది, ఈ రోజు దాన్ని వాయిదా వేశారు. మొత్తం ఈ రోజు అందరూ కూడా కలిసి, ఆల్ సెక్టర్స్ అందరూ కూడా ఈ రోజు 11 గంటల నుంచి ఫిలిం ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు. సో ఈ సమావేశంలో అసలు ఏం చేయొచ్చు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రకంగా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి చర్చ జరగబోతోంది. అలాగే ఒక కార్యాచరణ కమిటీ అనేటువంటిది ఆల్ సెక్టర్స్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి దీనిపై ఒక కార్యాచరణ కమిటీని కూడా వేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ కూడా ఎగ్జిబిటర్స్ ని ఏదో రకంగా సముదాయించి జూన్ 1 నుంచి యథాతథంగా థియేటర్లు నడిచేటట్టు చేయడానికే అన్ని ప్రయత్నాలు జరిగాయని, ఆ రకంగా అందరికీ ముందుగానే మాట్లాడడం కూడా జరిగిందని మనకి తెలుస్తా ఉంది. ఇది ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం. అయితే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా అలాగే కొంతమంది నిర్మాతలు కూడా అనుకునేది ఏంటంటే, ఈ షేరింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక ఎంతవరకు ఇవ్వచ్చు వాళ్ళకి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తేనే బాగుంటుంది అని వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ, ఏపీలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం షేరింగ్ అనేటువంటి సిస్టమే నడుస్తా ఉంది. కేవలం మన దగ్గర మాత్రమే ఈ రెంటల్ పద్ధతి నడుస్తా ఉంది. సో దీనివల్ల, అంటే మొదటి వారంలోని రెంటల్ మాత్రమే ఉండడం వల్ల ఎగ్జిబిటర్లు డెఫినెట్ గా నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు మొదటి వారంలో వచ్చే మొదటి వారంలోనే సినిమాలకి ఎక్కువ కలెక్షన్ ఉండడం జరుగుతుంది. తర్వాత నుంచి కలెక్షన్స్ కూడా తగ్గడం వల్ల వాళ్ళకి మొదటి వారంలో రెంటల్ విధానం వల్ల వాళ్ళకి ఏమీ లాభం రావట్లేదు, నష్టాలే మిగులుతున్నాయని చెప్పేసి ఎగ్జిబిటర్లు వాదన కొనసాగుతా ఉంది. సో వీటన్నిటిని కూలంకుషంగా చర్చించి అందరికీ సరిగ్గా ఉండేటువంటి నిర్ణయాలే తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మొత్తం సమావేశం జరగబోతా ఉంది. 11 గంటల నుంచి ఈ సమావేశం జరుగుతుంది. జరిగిన తర్వాత మొత్తం నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం మనకు కనబడతా ఉంది. అక్షయ. ఓకే ఫనీ.